వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ములుగురు కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో నిర్వాసితులైన గుత్తికోయగూడాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గూడానికి కనీసం రోడ్డు, కరెంటు, తాగునీటి సౌకర్యం, స్కూలు కూడా లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి తరపున ఆదివాసీలను ఆదుకుంటామని, సమస్యలకు ప్రభుత్వం సింగరేణి సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మేము ఇవాళ మనుగూరులో ఉన్నాం. మనుగూరుకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి కోయగూడెంని మరి సింగరేణికి సంబంధించిన మైన్ ఎక్స్పాన్షన్ నిమిత్తమై 2016లో అక్వైర్ చేయడం జరిగింది. అక్వైర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ గూడెం అంతా కూడా లేపేసి 1,60,000 రూపాయలు ఎమర్జెన్సీ మినిమం ప్యాకేజ్ కింద ఇచ్చి 72 కుటుంబాలను కూడా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేయడం జరిగింది. మరి కోయగూడానికి సంబంధించినటువంటి వారందరూ కూడా అడవిలోనే బతికేటటువంటి ఆదివాసులు కాబట్టి అదే అడవిలో వాళ్ళు ఇంకొక దగ్గరికి పోయి వాళ్ళు జీవనం ఉంటా ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు 8 సంవత్సరాల నుంచి నెమ్మదిగా ఇండ్లు వేసుకొని ఇప్పుడిప్పుడే ఏదో ఒక చిన్న వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత శ్రమ చేసినా 1 ఎకరం మించి కూడా ఒక్కరి దగ్గర కూడా భూమి ఉన్న దాఖలాలు కనబడడం లేదు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే కనీసం తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి. బోర్ వేద్దామంటే ఫారెస్ట్ వాళ్ళు మరి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం మనుగూరు మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే సింగరేణి కంపెనీ వాళ్ళు కానీ తాగేటటువంటి నీళ్ళు ఇవ్వకుండా ఈ 72 కుటుంబాలను గత 8 సంవత్సరాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఇది మనం అన్యాయం చేయడానికి లేదు. యాక్చువల్లీ ఈ అడవిలో ఉండాల్సిన మూలవాసులు వీళ్ళు. ఈ అడవిలో బొగ్గును తీసుకోవడానికి మనం వాళ్ళ జీవితాన్ని చిన్నభిన్నం చేసేసి వెంటనే కంప్లీట్గా వాళ్ళని రోడ్డు మీద వదిలేసినట్టయింది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఇందులో కేవలం 16-17 మంది పిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్తున్నారు. మిగతా పిల్లలందరూ కూడా ఎటువంటి అవకాశం లేకుండా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. చాలా దయనీయంగా వీళ్ళ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సింగరేణి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ఏదైతే 2013 చట్టం ప్రకారం రీహాబిలిటేషన్ కోసం ఇల్లు కట్టి ఇవ్వడమే కాకుండా వాళ్ళకు పోయినటువంటి ల్యాండ్కి కాంపన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ అడవిలో ఇప్పుడు చేసుకుంటున్నటువంటి ల్యాండ్ను కూడా మరి చేసుకునే హక్కును వాళ్ళకి కల్పించాలి. మరి ఏది చేయకుండా ఈ 72 కుటుంబాలను మీరు వదిలేస్తున్నారు రోడ్డు మీద అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా మన హైదరాబాద్లోనే ఉన్నారు. వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారికి మేము ఆన్లైన్ ద్వారా ట్విట్టర్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ 72 కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి న్యాయం చేసిందా సరే, లేకపోతే గవర్నర్ గారి దగ్గరికి, అవసరమైతే రాష్ట్రపతి గారి దగ్గరికి కూడా వెళ్తాం. వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తాం. ఈ అడవి మీద మనకన్నా ఎక్కువ హక్కు వాళ్ళకే ఉంది. ఆ హక్కును మనం కాలరాసి ఇందులో బొగ్గును తీసుకోవడానికి వీళ్ళని రోడ్డు మీద వేసినాం. ఇది కరెక్ట్ కాదు. సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించాలి. R&R ప్యాకేజ్ ఇవ్వాలి. అదే కాకుండా జాగృతి నుంచి మాలాంటి సంస్థల నుంచి మాకు వీలైనంత మేము చేస్తున్నాం, కానీ అది సరిపోదు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అట్లీస్ట్ 5th క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ రావాలి. ఆ స్కూల్ ఇదివరకు ఉండే తీసేసిండు. ఇక్కడ ఉన్న గుడిసెలో నడిపేవాళ్ళు తీసేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి చాలా బాధాకరమైన పరిస్థితి ఉన్నది. కానీ స్పందించాల్సిన అవసరం ఉంది.